శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో జకరియా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకొనుడి. దేవుని బిడ్డలారా, ఈ మాట ద్వారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. రెండు విషయాలు మన ప్రస్తావనలోకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి తలంపు ఏంటంటే, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. తీర్పు తీర్చటం అనేటువంటిదే నూతన నిబంధనలో దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే దేవుడు జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటంటే, తీర్పు తీర్చుకుడి, మీకు తీర్పు తీర్చబడదు అన్నాడు. తీర్పు తీర్చేటువంటి పని మనది కాదు. ఏ వ్యక్తికి కూడా మనం జడ్జిమెంట్ చేయకూడదు. మనకి బాగా అలవాటైపోయింది, సునాయాసనంగా మనం చేసేది ఏంటంటే, ఇతరులని విమర్శించటం, నిందించటం, బాధించటం, వారి మీద అబండాలు మోపటం అనేటువంటిది అలవాటైపోయినటువంటి ప్రక్రియ. కానీ ఇది మంచిది కాదు. నేను ఒక విశ్వాసిగా దేవుడికి అప్పగించాలి. వారు ఎలాంటి వారైనా, వారు ఎలాంటి పనులు చేసినా కానీ దేవుడే వారికి తీర్పు తీర్చాలి. ఎందుకంటే యేసుప్రభు ఒక సందర్భంలో గుర్తు చేశాడు. మరి పట్టబడినటువంటి స్త్రీని, మరి పాపం లేనటువంటి వాడు మొదట రాయి వేయండి అని చెప్పాడు. ఏ ఒక్కరు కూడా ఆ స్త్రీ మీద రాయి వేయటానికి కూడా వారి యొక్క అంతరాత్మ మనస్సాక్షికి తెలుసు వారు ఎలాంటి వారో. కాబట్టి వారి రాళ్ళు అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఆ సన్నివేశాన్ని గమనించండి. రాళ్ళు విడిచిపెట్టారే కానీ వారి పాత జీవితాన్ని వారి వెంట తీసుకెళ్లారు. ఈరోజు కూడా మన జీవితంలో మనం ఎలాంటి స్థితి కలిగి ఉన్నాం? దేవుని సన్నిధికి వస్తుంటాం, దేవుని వాక్యం చెబుతూ వింటూ ఉంటాం, కానీ పాత జీవితాన్ని మనం వెంట తీసుకెళ్తాం. అందుకనే తీర్పు తీర్చొద్దు మీరు అంటాడు. ఒకవేళ తీర్చాల్సిన పరిస్థితి వస్తే, ఒకవేళ ఎవరికైనా నేను చెప్పాల్సిన పరిస్థితి వస్తే, అది సత్యాన్ని అనుసరించి చెప్పమంటున్నాడు. దేవుడు సత్యాన్ని అనుసరించి నువ్వు చెప్పు. సత్యమేదో అసత్యమేదో మొదట నువ్వు తెలుసుకోవాలి. నీవు తెలుసుకున్న తర్వాత సత్యానికి సహకరించాలి. సత్యం వైపు నువ్వు సపోర్ట్ చేసే విధంగా నిలబడాలి. కానీ అసత్యంగా ప్రలోభాలకి ఏదో ఆశించి అసత్యమైనటువంటి తీర్పులు తీర్చటం అనేటువంటిది కూడా అది చాలా ఉగ్రతకి, అది ఎంతో ఘోరమైనటువంటి పాపానికి అది ముగింపు అవుతుందనేటువంటిది మాత్రం మర్చిపోవద్దు. రెండవ తలంపు అక్కడ ఏమంటారంటే, ఒకరి యందు ఒకరు కరుణ వాత్సల్యములను కనపరచుడి అంటాడు. ఒకరి యందు ఒకరు అంటే, మనం ఈ రోజున సమాజంలో ఉంటున్నాం. మానవ సమాజం, మనం ఉంటున్నటువంటి సమాజం. కులాలు, మతాలు, వర్ణ విభేదాలు ప్రక్కన పెట్టాలి. వారు ఎలాంటి వారైనా, వారు ఎవరైనా కానీ యేసు ప్రభు మనకి నేర్పించింది, మన జ్ఞాపకం చేసింది ఏంటంటే, ఒకరి ఎడల ఒకరు వాత్సల్యత, కరుణ కలిగినటువంటి వాత్సల్యత అంటే దయ, కరుణ అనేటువంటి ఇవి వారి ఎడల మనం చూపించాలనేటువంటిది ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. యేసు స్వామి మరి వారు పరిచర్య చేసినటువంటి 3.5 సంవత్సర కాలంలో మరి అనేకుల మీద, మరి ఒక వర్గం, ఒక జాతి, ఒక జనాంగం అనేటువంటి భేదం అనేటువంటిది ప్రభు చూపించలేదు. వారందరి మీద కనికరపడ్డాడు, వారందరూ చూసి జాలిపడ్డాడు. ఈ రోజున దేవుని బిడ్డలో అయినటువంటి, దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి మనం కూడా ఈ లక్షణాలు కలిగినటువంటి వారుగా, ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథం మనకి 4 విషయాలు జ్ఞాపకం చేసినటువంటి సత్యం ఉంది. ఒకటి, విధవరాల విషయాల్లో చిన్న చూపు చూడొద్దు అనేటువంటిది. రెండవది, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డల్ని బాధించొద్దు అనేటువంటిది. మూడవది, పరదేశులైనటువంటి వారు నీ దగ్గరకు వచ్చినప్పుడు
వారిని మరి చూడవలసిన విధంగా చూడమని, 4వది పేదల ఎడల నువ్వు చేయవలసింది మేలు చేయమని. ఈ నలుగురిని కూడా మనం సమాజంలో వారి ఎడల దయ చూపించాలి, వారి మీద కనికరపడాలి. ఎందుకంటే మనం చూపిస్తే దేవుడు మనకు చూపిస్తాడు. మనం ఇతరులు ఈ 4 కౌలు కలిగినటువంటి వారి మీద మనం కరుణ, దయ, జాలి చూపించగలిగినప్పుడు దేవుడు మన మీద దయ చూపుతాడు, మనల్ని చూసి కనికరిస్తాడు. మన మీద ఆయన వాత్సల్యత అనేటువంటిది ఉంటుందనేటువంటిది ఈ ఉదయం దేవుడు నీకుతో నాతో జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. ఆ విధంగా సత్యాన్ని అనుసరించి తీర్పు తీర్చేవారుగా, మరి మన చుట్టూ ఉన్నటువంటి వారి ఎడల ఒకరి ఎడల మనం మరి దయా, కరుణ, వాత్సల్యత కలిగినటువంటి వారుగా సాగుటకు పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తూ బలపరుస్తూ నడిపించును. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి మాట ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మాకు జ్ఞాపకం చేసేటువంటి రీతిలో నా తండ్రి, దేవా, సత్యాన్ని అనుసరించుచున్నామో లేదో, అసత్యానికి అనుగుణంగా మేము ఒకవేళ ఉంటుంటే క్షమించండి. సత్యం వైపు నాయన నిలిచేటువంటి వారుగా, సత్యం కొరకు పోరాడేవారుగా, సత్యం కొరకు నాయన మరి నిలిచిన తండ్రి వారికి సహకరించేటువంటి మనసు మేము కలిగి ఉంటూ సహాయం చేయండి అయ్యా. ఒకరి ఎడల ఒకరు కరుణ, వాత్సల్యత కలిగి ఉండమని జ్ఞాపకం చేశారు. దేవా, మేము మీ దయ పొందుతున్నాం, మేము మీ కరుణను అనుభవిస్తున్నాం, మీ వాత్సల్యతను అనుదినం కూడా మేము అనుభవిస్తున్నాం. కాబట్టి నా తండ్రి, మేము మీ దగ్గర పొందుకున్నవి ఇతరుల ఎడల మేము చూపించేటువంటి మనస్సును మాకు దయచేయండి. దేవా, మేము ఎప్పుడు కూడా ద్వేషించేవారుగా, దూషించేవారుగా, శపించేవారుగా, పగబండేవారుగా ఇలాంటివి శరీర క్రియలను నాయన మాలో తీసివేసుకున్న తండ్రి, మీరు చూపిన విధంగా నాయన మేము ఆ విధంగా జీవించడం మాకు నేర్పించండి. ఆ విధంగా నడవటం మాకు తెలియపరిచిన నడిపించి సహాయం చేయమని ఈ దినమంతట్లో నా తండ్రి మీ బిడ్డలతో మీరుండి ప్రభా, వారి బాధ్యతల్లో, వారి ప్రయాణాల్లో మీరు విన్నంటుండి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తుండగా నాయన మీ యొక్క అతీతమైనటువంటి వాత్సల్యత నిత్యం వారు అనుభవించుటకు కృపదయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.